ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ శుభములు. ఈ వీడియోలో మనం బైబిల్ని ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఏ భాషలో రాశారు, ఈ బైబిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మరియు ఈ బైబిల్లో ఉన్నటువంటి అనేక పుస్తకాలను అధ్యాయాలుగా, వచనాలుగా ఎవరు విభజించారు అని ఇటువంటి ఆసక్తికరమైన విషయాలను మనము తెలుసుకోబోతున్నాం. మన చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు ఏర్పరచుకున్న వారు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడి బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు రాశారన్నమాట. ఇది కేవలం దేవుని ప్రేరేపణను బట్టియే కానీ మానవుడు తన సొంత ఊహను ఇచ్చను బట్టి మాత్రము కానే కాదు. ఇది నేను చెప్తున్న మాట కాదండి, ఇది బైబిల్లో ఉన్న మాట. ఎక్కడుందంటే పేజ్ నూతన నిబంధన, క్రొత్త నిబంధన, పేజ్ నంబర్ 208, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో 20-21 వచనాలు చూడండి. కనిపిస్తుందా? ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఆమేన్. అర్థమైందా అండి? ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మొట్టమొదటిగా ఈ బైబిల్ అనేది మనుషులు తన సొంత ఊహను, తన సొంత ఇచ్చను, తన సొంతంగా వచ్చిన ఏ ఆలోచన కూడా కాదండి. ఈ బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క వచనము ఇది కేవలం దేవుని మాటలే. పరిశుద్ధాత్ముని యొక్క శక్తి ద్వారా, పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరేపణ ద్వారా మాత్రమే లిఖించబడినటువంటి దేవుని మాటలే అని మనము తెలుసుకోవాలి. అర్థమైందా? అయితే ఈ బైబిల్ని ఎప్పుడు రాశారు అంటే ఎవరెవరు రాశారు అంటే, ఈ బైబిల్లో ఉన్న మొత్తం 66 పుస్తకాలను 1600 సంవత్సరాల వ్యవధిలో, అంటే మొత్తంగా 1600 సంవత్సరాల వ్యవధిలో సుమారు 40 మంది దేవుని ప్రేరేపణ ద్వారా రాశారన్నమాట. ఇందులో ఎవరెవరు ఉన్నారంటే, ఈ 40 మందిలో రాజులు, కీర్తనాకారులు, తత్వజ్ఞానులు, ప్రవక్తలు, కాపరులు, ఇంకా జాలరులు కూడా ఉన్నారు. ఈ బైబిల్ని రాయడానికి దేవుడు మహాజ్ఞానులను కూడా ఉపయోగించారు, అలాగే జాలరులను, కాపరులను కూడా ఉపయోగించారు. అంటే దేవుని చిత్తాన్ని చేయడానికి దేవుడు ఏర్పరచుకున్న వారిలో మహా గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు, అలాగే అతి సామాన్యులు కూడా ఉన్నారన్నమాట. ఓకేనండి? బైబిల్ను ఏ భాషలో రాశారంటే, పాత నిబంధనను చాలా ఎక్కువ శాతము ఈ పాత నిబంధనలో ఉన్న చాలా ఎక్కువ పుస్తకాలను హీబ్రూ భాషలో రాశారు. హీబ్రూ భాషలో రాశారు. ఇంకా కొన్ని పుస్తకాలను అరామిక్ భాషలో రాశారనమాట. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు పూర్వం 100 సంవత్సరాలకి ముందే ఈ పాత నిబంధనను మొత్తం గ్రీక్ భాషలోకి తర్జుమా చేశారు. అండ్ ఈ కొత్త నిబంధనను గ్రీక్ భాషలో రాశారు. కొత్త నిబంధనను మాత్రం గ్రీక్ భాషలో రాశారన్నమాట. అర్థమైందా అండి? ఆ తర్వాత ఇది ప్రాంతాన్ని బట్టి వారి భాషల్లోకి తర్జుమా చేయబడింది.
వారి 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 భాషలోకి తర్జుమా అంత సులువుగా కూడా తర్జుమా చేయబడలేదండి. అందులో కూడా చాలా ఎక్కువ మంది ఎంతో ప్రయాసతో కూడినటువంటి భారం కలిగినటువంటి విషయం అన్నమాట. అది వారి వారి సొంత భాషల్లోకి తర్జుమా చేయబడడం అంటే ఎంతోమంది కూడా ప్రయాసపడ్డారనమాట. అది మనకి తెలుసుకుంటుంటే దేవుని పని చేయడానికి ఇంతగా ప్రయాసపడుతున్నారని మనకు అర్థమవుతుంది ఆ విషయాలన్నీ మనము తెలుసుకున్నప్పుడు. ఓకేనా? ఇప్పుడు ఈ బైబిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ఈ బైబిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవుడు తను సృష్టించిన మనిషిని తన చిత్తానుసారంగా జీవించాలని దేవుడు అనుగ్రహించిన గొప్ప గ్రంథమే ఈ బైబిల్ అన్నమాట. అంటే దేవుడు మనల్ని ఎంతో ఇష్టంగా మనల్ని సృష్టించాడు కదండి. మనిషిని దేవుడు ఎంతో ఇష్టంగా ఎంతో ప్రేమగా సృష్టించాడు కదండి. అప్పుడు దేవుడు మనం ఎలా ఉండాలి, మనం ఎలా జీవించాలి అని దేవుని చిత్తాన్ని లిఖించాడనమాట ఈ బైబిల్ మొత్తంలో. అంటే మనము దేవుడు చెప్పిన మాటలు వింటే అలా జీవిస్తే సరిపోతుంది, మన జీవితం బాగుంటుంది అని చెప్పడానికి ఈ బైబిల్లో అనేక మాటలు ఉన్నాయన్నమాట దేవుడిని చిత్తాన్ని గూర్చి. అలాగే ఈ బైబిల్ ఇచ్చే సారాంశం ఏంటి, సందేశం ఏంటి అంటే, మొత్తంగా కూడా దేవుడు సృష్టించిన మనిషి పాపంలో పడ్డాడు, తద్వారా మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. అయితే ఆ మరణము చాలా భయంకరమైనది కదా. ఆ మరణం నుండి మనిషి ఎలా తప్పించుకోగలడు? తప్పించుకోలేడు. అందుకని దేవుడు తనకి ఇష్టమైన తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూలోకానికి పంపించాడు. దేవుడు ఆ యేసయ్య మన కోసం ఎంతగా నలిగిపోయాడో, ఎంతగా రక్తాన్ని కార్చాడో, ఎంతగా ఆ సిలువలో మన కోసం ఎంతగా బాధను అనుభవించాడో, మన కోసం ఒక బలిగా ఆయన ఉన్నారో, ఆ విషయాలన్నీ మనము బైబిల్లో తెలుసుకుంటాం. అయితే బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, సందేశం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనకు రక్షణ లభిస్తుందని. ఆ ప్రియకుమారుడు, దేవుని యొక్క ప్రియకుమారుడు మన కోసం బలియాగమై మనకు రక్షణ ఇచ్చాడని మనము తెలుసుకోవాలి. దేవుడు యేసయ్యే మన రక్షణ అని, మన రక్షకుడని మనము ఒప్పుకొని, మన నోటి ద్వారా మనం ఒప్పుకొని మనం నమ్మాలి. నమ్మి ఒప్పుకున్నప్పుడు మనకి రక్షణ లభిస్తుందని బైబిల్ చెప్తుంది. ఇది మన బైబిల్ యొక్క సారాంశం. అయితే కొంతమంది క్రైస్తవులకు పాత నిబంధనతో పని లేదు, మనకు క్రొత్త నిబంధన సరిపోతుంది అని అంటూ ఉంటారన్నమాట. కానీ మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పాత నిబంధన పునాది అయితే క్రొత్త నిబంధన ఆ పునాది మీద కట్టబడిన భవనం లాంటిది. అర్థమైందా అండి? పునాది లేకుండా ఏ భవనం కూడా ఉండదు, మనం కట్టలేము కదా. పునాది, సరి అయిన పునాది ఉండాలి కదండి. అలాగే ఈ పాత నిబంధనలో మన జీవిత విధానం గురించి, దేవుడికి ఇష్టమైన పనుల గురించి, దేవుడికి ఇష్టం లేని పనుల గురించి అన్నీ కూడా పాత నిబంధనలో ఉంటాయి. తప్పు చేస్తే దానికి శిక్ష, దేవుడు ఇచ్చే శిక్ష ఏంటో కూడా ఇందులో ఉంటాయి. అలాగే ఆ శిక్ష నుండి మనం ఎలా తప్పించుకోవాలి? దేవుడు కేవలం శిక్షించేవాడేనా? కాదు. దేవుడు ఎంత ప్రేమమూర్తియో, ఆయన హృదయంలో మన మీద ఎంత ప్రేమ దాగి ఉందనేది మనకి కొత్త నిబంధనలో స్పష్టంగా తెలుస్తుంది. అందుకే మనకి పాత నిబంధన కూడా చాలా ముఖ్యం. అందుకే పాత నిబంధనను పునాది అని, కొత్త నిబంధనను ఆ పునాది మీద కట్టబడిన భవనం అని పోల్చారు. పాత నిబంధన దేవుని ధర్మశాస్త్రము ద్వారా చేసిన నిబంధన అయితే, కొత్త నిబంధన దేవుని కృపతో కూడిన నిబంధన. మనం ఏ కాలంలో ఉన్నామండి? అందరం కృపా కాలంలో ఉన్నాం కదా.
మనం ఇప్పుడు ఉన్నది దేవుని యొక్క కృపాకాలంలో ఉన్నాము. మనం ఇవాళ ఏదైతే ఉన్నామో, ఎంతగా మనం పాపం చేసినా, ఎంతగా దేవుని బాధ పెట్టినా, మనం ఎంతగా దేవునికి దూరంగా ఉన్నా, అయినా కూడా దేవుడు తన రెండు చేతులను చాపి ఇంకా మన కోసం ఎదురు చూస్తున్నారు కదండి. మనం వస్తామని, మనం మారు మనసు పొందుతామని, మనం రక్షణ పొందుతామని మన కోసం దేవుడు ఇంకా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడండి. నీ కోసం, నా కోసం దేవుడు పెట్టిన ప్రాణము, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన త్యాగము మనము మర్చిపోకూడదండి. ఆయన కృప చాలా గొప్పది. దేవుడు అన్నాడు కదండి, నా కృప మీకు చాలును. మనము ఉన్నది ఆ దేవుని యొక్క కృపాకాలంలో ఉన్నాము. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, పాత నిబంధనను ప్రారంభముతో పోలిస్తే కొత్త నిబంధనను ముగింపుతో పోల్చారు. అంటే మనిషి పుట్టుక యొక్క రహస్యము, మనిషి ఎలా సృష్టించబడ్డాడు, అసలు ఈ సృష్టి ఎలా సృష్టించబడింది, ఇవన్నీ కూడా మనకి పాత నిబంధన ఆదికాండంలో కనిపిస్తుంది. ఆ తర్వాత అనేక విషయాలు, మనిషి ఎలా పాపంలో పడ్డాడు, ఎలా మరణానికి దగ్గరయ్యాడు, ఎలా దేవుని చిత్తానికి దారి తప్పాడు, ఎలా దేవుని చిత్తం కాకుండా మరొక దారిలో వెళ్ళాడు, దేవునికి వ్యతిరేకంగా ఎలా వెళ్ళాడు, ఇవన్నీ కూడా మనకి పాత నిబంధనలో కనిపిస్తాయి. క్రొత్త నిబంధనలో ఆ పాపం నుండి మనకి విముక్తి ఎలా కలుగుతుంది, దేవుని యొక్క ప్రేమ గురించి, ఈ సృష్టి యొక్క అంతము గురించి కూడా ప్రకటన గ్రంథంలో మనకి కనిపిస్తుంది. యేసయ్య యొక్క రెండో రాకడ ద్వారా మనకి ఈ సృష్టి నుండి, ఈ భూలోకం నుండి మనకి విముక్తి కలిగి మనము నిత్యము దేవుని సన్నిధిలో ఉండబోతున్నాము. అంటే ఈ భూలోకంలో మానవునికి ఉన్న సంబంధం కాకుండా నిత్యంగా మనము దేవుని యొక్క సన్నిధిలో ఉండబోతున్నాము. ఈ భూలోకంతో మానవునికి సంబంధం తెగిపోతుంది. అది మనకు ప్రకటన గ్రంథం ద్వారా తెలుస్తుందన్నమాట. అర్థమైందాన్ని? అందుకే క్రైస్తవులుగా మనకు పాత నిబంధన మరియు కొత్త నిబంధన కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడు ఈ బైబిల్ని ఎవరెవరు అధ్యాయాలుగా, వచనములుగా ఎవరెవరు విభజించారు అని మనము తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి ఈ అనేక పుస్తకాలు ఎవరెవరు రాశారు ఏంటి అనేది మనకు ఆల్రెడీ తెలుసు కదా. అయితే ఇప్పుడు ఈ పాత నిబంధన, కొత్త నిబంధన, అసలు ఇవి పాత నిబంధన, కొత్త నిబంధన అని ఎవరు చెప్పారు మీకు తెలుసా? ఎవరు చెప్పారనో మీకు తెలుసా? ఈ ఒక గొప్ప దైవజనుడు జాన్ క్రిసాస్టమ్ అని ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన క్రీస్తు శకం 347, 407 ఈ కాలంలో ఆయన బోధన చేసేటప్పుడు ఆయన పాత నిబంధన అంటే యేసు ప్రభుకి ముందు జరిగినదంతా, ఆ చరిత్రనంతా పాత నిబంధనగా, ప్రభు అయిన యేసుక్రీస్తు తర్వాత జరిగినదంతా కూడా క్రొత్త నిబంధనగా విభజించి బోధించడం ఈ జాన్ క్రిసాస్టమ్ అనే దైవజనుడు మొదలు పెట్టారన్నమాట. ఆ తర్వాత స్టీఫెన్ లాంగ్టన్ అనే ఒక ఆర్చ్ బిషప్ గారు 1227లో బైబిల్లో ఉన్న ఈ 66 పుస్తకాలన్నిటినీ కూడా అధ్యాయాలుగా విభజించారు. అంటే మనం ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ఆది కాండము 1వ అధ్యాయం, అధ్యాయం అంటే చాప్టర్స్, 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయము, 4వ అధ్యాయం, ఇట్లా అధ్యాయాలుగా విభజించారనమాట. ఎవరు? స్టీఫెన్ లాంగ్టన్ అనే దైవజనుడు. తర్వాత
ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ అధ్యాయాలన్నీ కూడా అంటే ఈ అధ్యాయాలన్నీ కూడా వచనాలుగా అంటే 1వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం 3వ వచనం ఇట్లా వచనాలుగా విభజించిన వారు నాథాన్ గారు. ఈయన యూదుల బోధకుడు అనమాట. ఈయన 1448లో ఇలా పాత నిబంధనలో ఉన్న అధ్యాయాలను వచనాలుగా విభజించారు. మరి ఈ కొత్త నిబంధనలో ఉన్నటువంటి వచనాలని మొత్తము అధ్యాయాలని మొత్తము వచనాలుగా విభజించిన వారు ఎవరంటే స్టిఫెనస్. ఈయన కొత్త నిబంధనలో ఉన్నటువంటి అధ్యాయాలన్నిటినీ కూడా ఇలా వచనాలుగా విభజించారు. అర్థమైందా? సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అనేకులకి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీరు ఎంత ఎక్కువ మందికి షేర్ చేస్తారో అంత ఎక్కువగా ఇది సర్క్యులేట్ అవుతే అంటే ఇలాగ బైబిల్ గురించి ఇంత క్లియర్గా ఇంత క్లారిటీగా తెలుసుకోవడానికి చాలామందికి ఆశ ఉంటుంది కదా. సో అందుకని అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. మరి ఈ బైబిల్ని చదవడానికి రాని వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. అంటే బైబిల్ చదవడం అసలు చదువుకొని వాళ్ళకి, చదవడమే రాని వాళ్ళకి, లేకపోతే బైబిల్ని కొంచెం చదివి ఆ తర్వాత బోర్ వస్తుంది, నిద్ర వస్తుంది అనే వాళ్ళకి కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఏంటంటే ఇంకొకటి ఇది చేసే ఈ ప్రయత్నం అయితే దేవుని ప్రేరేపణ ద్వారానే ఈ ప్రయత్నం చేస్తున్నాను. సో దీన్ని మీరు సపోర్ట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కొత్త వీడియోస్కి అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్.